వాస్కులర్కి సంబంధించి మనం ఏ ఏ సమస్యలను ఎక్కువ చూస్తాం సార్? వాస్కులర్ సమస్యలు అంటే మనకి రక్తనాళాల్లో వచ్చే అన్ని సమస్యల్ని మనం వాస్కులర్ సమస్యలనే అంటామండి. లైక్ ఇందాక నేను చెప్తున్నాను కదా, వారికోస్ వెయిన్స్ అనే సమస్య అంటే చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు కింద నుంచి మనకి సరఫరా కరెక్ట్గా చేయకపోతే అవి కాళ్ళల్లోనే ఆ చెడు రక్తం అంతా నిలిచిపోవడం జరుగుతుంది. దానివల్ల అనేక సమస్యలు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజుల్లో చాలా తరచుగా మేము చూసే సమస్య వారికోస్ వెయిన్స్. సో ఇలాంటి వారికోస్ వెయిన్స్ సమస్యలకి, సో కాళ్ళల్లో సడన్గా రక్తం గడ్డకట్టి కాలు ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి ప్రాణాంతకమయ్యే జబ్బు డివిటి, డీప్ వీనస్ థ్రాంబోసిస్, ఈ సమస్యలకి. సో ఇంకా కామన్గా మన ఇండియాలో అందరూ షుగర్ పేషెంట్లు ప్రతి 10 మందిలో ఒక 6-7 ఉంటారని చెప్పుకోవచ్చు. అంత కామన్ ఇప్పుడు డయాబెటీస్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ షుగర్ వల్ల మనకి రక్తనాళాల సమస్యలు చాలా అధికంగా వస్తుంటాయి కదండి. సో ఇలాంటి కాలంలో వచ్చే రక్తనాళాల సమస్యలు డయాబెటిక్ ఫుట్ అంటారు, లేకపోతే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. అంటే రక్తనాళం మూసుకుపోయి వచ్చే సమస్యలు, ఎవరైతే నడవలేని వరకు పిక్కలు పట్టేయటం, నడవలేకపోవటం, పుండ్లు కింద పడిపోవటం, కాళ్ళల్లో బగబగ మంటలు, నొప్పులు, ఇవన్నిటికీ కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ యొక్క ఇబ్బందుల వల్ల వచ్చే సమస్యలండి. ఇవన్నిటిని కూడా చూస్తాము. ఇవి కాకుండా మనకి ఇతర రక్తనాళాలు లైక్ బ్రెయిన్ కిల్లర్ రక్తనాళంలో బ్లాక్ అయితే కెరోటిడ్ డిసీజ్ అంటాము, వీటిని చూస్తాము. పెద్ద రక్తనాళం అయోర్టా అనేది పెద్ద రక్తనాళం ఉంటుంది, దానిలో ఇబ్బందులు వచ్చినా కూడా మనము అయోర్టిక్ దీన్ని చూస్తాము. ఇంకా అత్యాధునిక చికిత్స ప్రక్రియ లైక్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్కి మనం హిస్టెక్టమీ చేయకుండా అంటే గర్భసంచి తీయకుండా కాపాడే చికిత్సలు లైక్ ఎంబోలైజేషన్ అని ఇప్పుడు కొత్త ప్రక్రియలు వచ్చినాయి. ఇలా ఫైబ్రాయిడ్కి కానీ ప్రోస్టేట్ గ్రంథికి కానీ ఆపరేషన్ లేకుండా మనం వారికోసీల్కి కానీ, ఇవన్నీ ఆపరేషన్ లేకుండా చిన్న సూత్తోనే ఎంబోలైజేషన్స్ అనేవి చేస్తాము. ఇవన్నీ కూడా మనము సర్జరీ లేకుండా అవాయిడ్ చేసే చికిత్సలు. దీనిలో మన వాస్కులర్ సర్జరీ, ఎండోవాస్కులర్ దానిలో అందుబాటులో ఉంటాయి. ఇలా అన్ని A to Z మనకి ఏ రక్తనాళానికైనా మనకి జీవం కావాలంటే రక్తనాళం కావాలి, రక్తం కావాలి, రక్తం కావాలంటే రక్తనాళం ప్రాపర్గా ఉండాలి. సో ఈ సమస్యలు ఏదైనా మనకి బాడీలో రక్తనాళం వల్ల వచ్చే సమస్యలు అన్నిటికీ కూడా మనం ఒక వాస్కులర్స్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ చూడడమే జరుగుతుంది. దీనిలో ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మాకు వచ్చిన దాన్ని చేయటం కాకుండా జబ్బుకి ఏది కరెక్ట్ అయిన ప్రక్రియ దాన్ని చేయటం జరుగుతుంది. అది ఒక వాస్కులర్ సర్జరీ యొక్క స్పెషలైజేషన్. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఇంటర్వెన్షన్స్ చేస్తే ఓన్లీ ఇంటర్వెన్షనే చేయడం అంటారు, ఓన్లీ సర్జరీ వస్తే ఓన్లీ సర్జరీ చేయటమే కరెక్ట్ అంటారు. అలా కాకుండా ఒక జబ్బుకి ఏదైతే కరెక్ట్ ప్రక్రియ, కొన్నాటికి ఇంటర్వెన్షన్ బెటర్ ఉంటుంది, కొన్నాటికి స్టంటింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం మంచిది ఉంటుంది, కొన్నాటికి బైపాస్ చేయడం మంచిది ఉంటుంది, కొన్నాటికి రెండు కలిపి హైబ్రిడ్ చేయడం అనేది మంచిగా ఉంటుంది. సో ఈ జబ్బుకి ఏదైతే మనకి కరెక్ట్ చికిత్స పేషెంట్కి వెళ్తే అందుబాటులో వాళ్ళకి మంచి జరుగుద్దో ఆ చికిత్స చెప్పే వాళ్ళని వాస్కులర్ సర్జరీ అంటారండి. సో ఇలాంటి అన్ని సమస్యలకు మనము వాస్కులర్ సర్జరీలో చూస్తాం.